జై హో. విధిరాతను తిరగరాసి తన చరిత్రను తానే రాసుకున్న చెన్నై అమ్మాయి పూంగళై. తనకి పుట్టుకతోనే డౌన్ సిండ్రోమ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అదో అసాధారణ జన్యు లక్షణం. మానసిక, శారీరక ఎదుగుదలను ప్రభావితం చేసింది. ముఖాకృతిని కాస్త మార్చింది. అయినా కుంగిపోరాదని, ఇష్టమైన ఏదో ఒక కళా సాధనతో ఉన్నతంగా ఎదగవచ్చన్న పెద్దల మాట పాటించి తన జీవిత గమనాన్నే మార్చుకున్నారు. నేడు భరతనాట్య కళా ప్రాంగణానికే నవయువ యశస్సుగా వెలిగిపోతున్నారు. పుదుచ్చేరిలో ఆ ఇల్లు ఓ ప్రశాంత నిలయం. యువ కళాకారిణి పూంగళైకి తమిళ సంగీతం ఇష్టం. భావ రాగతాళ ప్రధాన భరతనాట్యం మరీ ఇష్టం. 2 దశాబ్దాల అభిరుచి ఆమెలో అద్భుత ప్రతిభకు నగిషీలు చెక్కింది. కళా ప్రాంగణం వైపు నడిపించింది. ప్రసిద్ధ ఎలిలార్ కళైకుడం కళావేదిక మీద ఆ రోజు ఆమె ప్రదర్శన ఆకర్షణీయ ఆహార్యంలో ముస్తాబైంది. జన్యు లోపంతో పుట్టినప్పటికీ అభినయ కళలో రాణిస్తున్న ఏకైక కళాకారిణిగా అప్పటికే ఖ్యాతి పొందింది. హావభావాలు, ముద్రలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఆమె నృత్య భామినిగా మారటం వెనుక ఓ కథ ఉంది. నేను పూంగళైకి నాన్నగారిని. మా అమ్మాయి ఎదగటంలో, పేరు రావడంలో డాక్టర్ సతీష్ కుమార్, ఎలిలార్ కళైకూడం నాట్య గురువు డాక్టర్ సుమతి సుందర్ ఇద్దరూ ముఖ్యులే. పూంగళికి 3 ఏళ్ల వయసులో జిప్మర్ ఆసుపత్రిలో ఓ చికిత్స చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆమెకి డౌన్ సిండ్రోమ్ సమస్య ఉందని తెలిసింది. 9 నెలల పాటు చెకప్ కి తీసుకెళ్లాం. తనకి ఆక్యుపేషన్ థెరపీ ఇవ్వాలన్నారు. డాక్టర్ సతీష్ కుమార్ 3.5 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేయించారు. 3 வருஷம் தொடர்ந்து அவங்களுக்கு வந்து டெய்லி ஜிப்மர் ஹாஸ்பிட்டலுக்கு போய் அங்க பயிற்சி பண்ணுவோம். పూంగళై తండ్రి మాణిగ వాసగం ఓ నూలు మిల్లులో కార్మికుడు. తల్లి నిర్మలవి గృహ నిర్వహణ బాధ్యతలు. కుమార్తె పూంగళి పయనం అంత సజావుగా ఏమీ సాగలేదు. సవాళ్లతోనే ఆరంభమైంది. పుట్టుకతోనే తనలో డౌన్ సిండ్రోమ్ అనే అసాధారణ జన్యులోపం ఉందని వైద్యులు నిర్ధారించారు. ఇది అభ్యాస వైకల్యానికి దారితీస్తుంది. నేర్చుకోవడంలో వెనుకంజలో ఉంటారు. తొలినాళ్లలో పూంగళైకి ఇలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. తండ్రి పనిచేస్తున్న నూలు మిల్లును మూసేశారు. అప్పుడు తన వైద్యానికి ఖర్చులు కనాకష్టంగా సమకూరాయి. అయితే అమ్మా నాన్న ఓ సవాలుగా తీసుకుని కుమార్తెకు చదువు చెప్పించారు. ప్రత్యేక పాఠశాలలో ప్రవేశం లభించింది. కుటుంబ దృఢ నిశ్చయం ఆమె అభివృద్ధికి బాటలు వేసింది. సాధన చేసే పరికరాలను మేము చెక్కతో రూపొందించాం. ఇంట్లో కూడా సాయంత్రం సాధన చేస్తోంది. సాధన వల్లనే సునాయాసంగా కూర్చోవటం, నడవటం వచ్చాయి. నేర్చుకునే క్రమం అలా సాగింది. ఈ ఖ్యాతి అంతా డాక్టర్ సతీష్ కుమార్కే దక్కుతుంది. తర్వాత తనని మదర్ తెరిసా స్కూల్లో చేర్పించాం. పుదుచ్చేరిలోని జిప్మర్ ఆసుపత్రిలో డాక్టర్ సతీష్ కుమార్ను కలవటం పూంగళై జీవితాన్నే మలుపు తిప్పింది. ఆమెకు డాన్స్ అంటే ఇష్టమని ఆయన గ్రహించారు. బాలభవన్లో 11 ఏళ్ల విద్యార్థుల విభాగంలో పేరు నమోదు చేయించారు. అక్కడ పుదుచ్చేరి ఎలియర్ కళైకూదం వేదికపై గురువు సుమతి సుందర్ ఉచిత శిక్షణ ఇచ్చారు. నృత్యం నేర్చుకోవడంతో పూంగళై కండరాల పరిస్థితి మెరుగైంది. భంగిమలు బాగా వచ్చాయి. అభ్యాస సమయంలో అలసిపోకుండా గురువు సూచనలు పాటించి ఒక స్థాయికి ఎదిగింది. సాధన సమయంలో పూంగళై ఎంతో ఆసక్తి, అభిరుచితో నేర్చుకుంది. తొలి రోజుల్లో ఇతర పిల్లలతో మాట్లాడాలన్నా, స్నేహం చేయాలన్నా కష్టంగా ఉండేది. మేము విద్యార్థులతో మాట్లాడి అవగాహన కల్పించాం. సాటి విద్యార్థులతో సంభాషించాలని ఆమెకు ఎంతో తపన ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మెరుగైంది. అంకిత భావంతో అభినయ వేదికలపై ఆమె ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. చిదంబరం నటరాజ ఆలయ తూర్పు గోపురంపై భరతనాట్య ఇతివృత్తాలైన 108 కరణాలే ఆభరణాలుగా పొదిగాయి. నాటి బాలిక పూంగళైని ఎంతో ఆకర్షించాయి. భరతనాట్యంపై మరింత ఆసక్తిని పెంచాయి. చిదంబరం సహా పుదుచ్చేరి ఎలియార్ కళైకూడం వేదికలపై ప్రదర్శనలిచ్చారు. పూంగళై 2020లో అరంగేట్రం చేశారు. విభిన్న ప్రతిభతో కళావేదిక మీద ఒకే పర్యాయం భరతనాట్యంలో అనేక అడుగులు వేసిన ఆమె ఖ్యాతిని జాతి మెచ్చింది. 2022లో తన సాధికారత సాధనకు గుర్తింపుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారం స్వీకరించారు. ఆ ఆనంద క్షణాలను కుటుంబ సభ్యులు వీక్షించారు.
ரொம்ப ఫ్రెండ్లీగా. పూంగళై ఎంతో స్నేహభావంతో మెలుగుతుంది. అందరినీ ఆత్మీయుల్లా భావిస్తుంది. సంస్థలో పూర్తిగా మమేకమై పనిచేస్తుంది. ప్రతిరోజు కళా ప్రాంగణంలో కొత్త అడుగులు, కొత్త నడకలు నేర్చుకోవాలని తపించేది. ఇప్పుడే వద్దులే అని చెప్పినా వినేది కాదు. తన ప్రత్యేక పరిస్థితి వల్ల కొన్ని సందర్భాల్లో ఆమె కాళ్ళు, చేతులకు సమన్వయం కుదరదు. కొన్ని ముద్రలు చేయటం ఎంతో కష్టం. అయినా కసితో నిరంతర కృషి చేసి సాధించింది. అదే క్రమంలో తన అరంగేట్రం పూర్తి చేశాం. ఇన్వకేట్రీలేందు ఆరంభించి ఎన్నో ఐటమ్ తిల్లానా వరే మిగ అழகா. కోవిడ్ మహమ్మారి విజృంభణ కళాకారిణిగా పూంగళై సంకల్పాన్ని పరీక్షించింది. ఆమె ప్రదర్శనలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఆ సమయాన్ని సావకాశంగా మలుచుకుని మరింత సాధనకు యత్నించారు. இன்னும் அவளுடைய சில நேரங்கள்ல జన్యులోపంతో వచ్చిన అభ్యాస వైకల్యంతో పూంగళై కళావేదికపై అడుగులు, నృత్య భంగిమలు మర్చిపోయేది. కానీ ఎంతో సాధన చేసి అలాంటి అవరోధాలను అధిగమించింది. కళాకారిణిగా రాణించింది. తనకు తానుగా ఒక ఘనత సాధించాలి. గిన్నెస్ బుక్లో తన పేరు చూసుకోవాలి. ఇదే తన స్వప్నం. పూంగళై కళాజీవన యానం ఆసక్తిదాయకం. నాట్య సాధన తర్వాత బోధనే లోకమైంది. నలుగురు అమ్మాయిలు ఆమె దగ్గర నాట్యం నేర్చుకుంటున్నారు. పూంగళై ఎంతో ఆత్మవిశ్వాసంతో కళాకారిణి అయ్యారు. మేధో వికాసం నిలిచిన తనలాంటి కళాకారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పాఠశాలలు స్థాపించి పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. నా పేరు పూంగలై. 2 దశాబ్దాలుగా పుదుచ్చేరి కళావేదిక, ఎలియార్ కలైకూడం పై గురువు సుమతి సుందర్ వద్ద భరతనాట్యం నేర్చి సాధన చేశాను. ఎన్నో సభలలో కళావేదికపై ప్రదర్శనలిచ్చాను. జాతీయ పురస్కారం వరించింది. Jai Ho!